Hello everyone, welcome back to our channel AS Muchatlu. Na last shot lo cheppanu kada ee 25 kg parcel unboxing video anedi upload chestanu ani. So mana 25 kg parcel unboxing chesindilo em undo chuseddamu. అదేంటి చేస్తున్నా ఎలా ఉంటుందా ఇంత వెయిట్ చేస్తున్నా మన 25 kg పార్సల్ అయితే ఓపెన్ చేసేసాను. యాక్చువల్లీ నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు వస్తుందా అని. ఫస్ట్లీ నాకు ఎంతో ఇష్టమైన 5 స్టార్ చాక్లెట్స్తో స్టార్ట్ చేద్దాము. లైక్ పైన ప్యాక్ చేశారు. నా వన్ ఆఫ్ ద షార్ట్స్లో చెప్పాను కదా సంజయ్కి నాకు 5 స్టార్ చాక్లెట్స్ అంటే బాగా ఇష్టం అని. సో అమ్మకి చెప్పాను ఈసారి ఎక్కువ పంపించమని, అందుకే 2 బాక్సులు పంపించింది. థ్యాంక్స్ అమ్మ. అండ్ చెకోడీలు లైక్ ఇంట్లో మన సైడ్ స్టైల్ కొంచెం స్నాక్స్ పంపించమన్నాము. లైక్ ఇక్కడ ఎక్కువ స్వీటే తింటున్నాము, హాట్ దొరకట్లేదు, అందుకనే స్నాక్స్ నాకు చాలా ఇష్టం. మా వదిన పంపించింది, థ్యాంక్స్. అండ్ యాజ్ యూజువల్ జీడిపప్పు, మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర జీడిపప్పు చాలా బాగుంటుంది, సో పంపించారు. లైక్ డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు అండ్ బాదాం. ఇవి వచ్చేసి వడియాలు, అమ్మ ప్యాక్ చేసిన వడియాలు. సంజయ్కి చల్లమిరపకాయలు అంటే చాలా ఇష్టం. అండ్ పెసర వడియాలు కూడా కర్రీ కింద కూడా చేసుకుంటాం కదా మనం, సో అవన్నీ వడియాలు ప్యాక్ చేసింది. ఇది వచ్చేసి యమ్మీ యమ్మీ కొత్త పచ్చడి. అందరూ పచ్చళ్ళు ఇప్పుడు మన సైడ్ పెట్టుకుంటూ ఉంటారు కదా స్టేటస్లు, వీడియోలు చూసి నాకైతే లిటరల్లీ ఏంట్రా బాబు ఇంత దూరం వచ్చాము, కొత్త పచ్చడి మిస్ అవుతున్నాము అనిపించింది. బట్ దెన్ మాకు కొత్త పచ్చడి వచ్చేసింది. విడివేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని నెయ్యి వేసుకుని తినాలి. ఇది కూడా పచ్చడే, చికెన్ పచ్చడి కేజీ, నార్మల్ పచ్చళ్ళు లైక్ అరౌండ్ 2 to 3 kgs వచ్చి పెట్టారు. ఇవి వచ్చేసి నా స్వెట్ షర్ట్స్, బట్టలు. ఇక్కడ ఆఫీసెస్లో బాగా ఫుల్ ఏసీతో ఉంటున్నాయి, చలి తట్టుకోలేకపోతున్నాం. సో మ్యాక్సిమం అన్ని స్వెట్ షర్ట్స్ అండ్ ఆఫీస్ అనేది. ఇవి కూడా బట్టలే. మై చాక్లెట్స్. ఇక్కడ కిట్ క్యాట్, ఇంటర్నేషనల్ కిట్ క్యాట్ యాక్చువల్లీ చాలా బాగుంటుంది ఇండియన్ కిట్ క్యాట్తో పోలిస్తే, నాకు ఇక్కడికి బాగా నచ్చుద్ది. బట్ దెన్ ఇలా ఫ్లేవర్డ్ కిట్ క్యాట్స్ దొరకవు. క్యారమెల్ చాక్లెట్ కోటెడ్ వేఫర్ నాకు చాలా ఇష్టం ఈ ఫ్లేవర్ ఇందులో, సో అందుకే ఇండియా నుంచి మా అక్క పంపించింది దింపు. థ్యాంక్ యూ. సంజయ్ కోసమని మా అత్తయ్య గారు చిన్ని చిన్ని కాజాలు ఉంటాయి కదా తనకి ఇష్టమని పంపించారు. చూడాలి ఎలా ఉంటుందో, 1 week అయిపోయింది కదా, ఓపెన్ చేసి చూడాలి. బెల్లం దేవుడికి అది పెట్టడానికి. హాట్. ఇవి కూడా చాక్లెట్సే, ఇవి కిట్ క్యాట్. ఇది వచ్చేసి క్యారమెల్ చాక్లెట్ కోటెడ్ వేఫర్, ఇదైతే వేరే ఫ్లేవర్, రిచ్ చాక్లెట్స్ అమ్మేదో. ఇవి 2 చాక్లెట్స్. అగైన్ బట్టలు. యాక్చువల్లీ ఇవి స్వెట్ షర్ట్స్ వల్ల మోస్ట్ ఆఫ్ ద కేజెస్ వీటికే సరిపోయింది. సో నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ పార్సల్ ఎప్పుడైనా ఇండియా నుంచి వస్తే బట్టలు పెట్టుకోకూడదు, వచ్చినప్పుడు తెచ్చుకోవాలి. అండ్ ఇక్కడ తీసేసుకోవచ్చు. ఓన్లీ మనకు కావాల్సిన ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ తెప్పించుకోవాలి. మళ్ళీ బట్టలకే చాలా కేజెస్ అయ్యి ఉన్నాయి. ఫైనల్లీ హాట్ అగైన్. ఇది వచ్చేసి మా వదిన వాళ్ళ అత్తయ్య గారు, ఆవిడ చాలా బాగా చేస్తారు. సో ఆవిడని అడిగితే నా కోసం పంపించారు, చేసి పంపించారు. సో 2 ప్యాకెట్స్ అవి. థ్యాంక్ యూ ఆంటీ. అండ్ వడియాలు, ఇవే చల్ల మిరపకాయలు అని చెప్పాను కదా, మా సైడ్ బాగా చేసుకుంటాం. సో సంజయ్కి ఇష్టమని పార్సల్ చేసి పంపించారు. అండ్ వరి నూక ఇక్కడ దొరకదు, సో ఇండియా నుంచి తెప్పించుకోవాలి. వరి నూక అంటే బియ్యం నూకే కదా, సో అది ఇండియా నుంచి తెప్పించుకోవాలి. సో అది కూడా ఒక ప్యాకెట్. పచ్చడి, ఇది కారం.
ఇక్కడ కారం నార్మల్ ప్యాకెట్స్లో దొరికే కారం, కానీ మనం ఆడిచ్చిన కారం ఎక్కువ వాడతాం కాబట్టి సో కారం పంపించారు. ఇది ఇంకొక కారం ప్యాకెట్. ఇది వచ్చేసి ఇది ఏంటంటే హోమ్ మేడ్ మసాలా పౌడర్ ఉంటుంది కదా, ఇక్కడ బయట దొరికే మసాలాస్ ఉంటాయి కదా, మా అత్తయ్య గారు అవి వాడద్దు, చేసి పంపిస్తాను ఇంకా అన్నీ ఆపేయండి, లైక్ ఓన్లీ బిర్యానీ చేసుకున్నప్పుడు బిర్యానీ మసాలా ఒకటి వాడండి అన్నారు. సో ఆవిడే పంపించారు నాకు ఇది చేసి, ఎక్కువ రోజులు వస్తుంది మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అని. ఇది వచ్చేసి ఏంటి వడియాలు అనుకుంటా, అలానే ఉంది. లేదు అప్పడాలు, నాకు అప్పడాలు తినాలనిపిస్తుంది అంటే మా అత్తయ్య గారు చేసి పంపించారు. అది అప్పడాలు పెద్ద పెద్దగా ఉన్నాయి. చెప్పా కదా బియ్యం నోట్ దొరకదని, అది ఇంకొక ప్యాకెట్. ఈ 25 kgsలో మ్యాక్సిమం నాకు తెలిసి బట్టలకి ఎక్కువ అయిపోయి ఉండాలి. ఇది ఒక్కటి ఒక 5 kgs ఉంటుంది. అనవసరంగా బట్టలు పేస్ట్ అయిపోయింది. ఇవి వచ్చేసి బియ్యం పిండ, వరి పిండి అనుకుంటా, ఏమో ఇది పిండ నాకు తెలియదు, కాల్ చేసి కనుక్కోవాలి. ఇది వచ్చేసి దోశ పిండి. యాక్చువల్గా దోశలు చేసుకోవడం నాకు రాదు, అందుకని మ్యాక్సిమం మా అత్తయ్య గారు ఏంటంటే ఇలాగ పౌడర్లా చేసేసి ఇస్తారు. లాస్ట్ టైం ఇచ్చారు, అవి స్టిల్ ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అవి పాడవట్లేదు. ఓపెన్ చేసుకుని జస్ట్ వాటర్ వేసి కలిపి లైక్ అరౌండ్ ఒక 2 to 3 hours పక్కన పెట్టి మళ్ళీ మంచిగా బీట్ చేసుకుంటే మంచిగా క్రిస్పీగా వస్తున్నాయి దోశలు. లాస్ట్ టైం ఇది ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ కూడా చేసి ఇచ్చారు. ఈసారి ఇంకా చట్నీ పౌడర్ వద్దన్నాము, మాకు అలవాటు అయింది ఎలా చేసుకోను. సో దోశ పౌడర్ వచ్చి ఇది నెయ్యి గీ అనుకుంటుంది, 1 kg అలా మెత్తగా ఉంది. ఇది కూడా పచ్చడి. ఇది నాకు తెలిసి ఏంటి తొక్కు పచ్చడి అనుకుంటుంది. ప్లేట్స్, ఎందుకంటే ఫస్ట్ టైం పంపిస్తున్నారు కదా అమ్మ, సో ఇద్దరికి ప్లేట్స్, 2 గ్లాసులు కూడా పంపించింది. అండ్ అనుకోకుండా వేసిన ఒక టంగ్ క్లీనర్ కూడా వచ్చింది ఇందులో, ఇది మాకు తెలీదు. ఇది ఇంకా ఉన్నాయా? ఇది వచ్చేసి ఏంటి, ఇది బిర్యానీ చేసుకుంటాం కదా, అనాసా ఫ్లవర్ అంట. నా దగ్గర అన్ని బిర్యానీకి రిలేటెడ్గా ఉన్నాయి, ఇది ఒక్కట్లేదు చెప్పాను. సో ఇది కూడా పంపించేశారు. అండ్ kg కందిపప్పు ఉంది, బట్ ఎందుకు ఉంటుంది చేసుకుంటారు కదా అని పంపించారు. ధనియాలు. మోస్ట్లీ ఈ పార్సిల్ తెచ్చుకోవాలి అనుకున్నది కేవలం బట్టల గురించి అండ్ పచ్చళ్ళ గురించి, ముఖ్యంగా పచ్చళ్ళ గురించే మేము ఫస్ట్ ప్లాన్ చేసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్, నా కోసం ఎంతో ప్రేమతో పంపించారు మా కోసం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. 25 kgs పార్సిల్ వెయిటింగ్ చేస్తున్నాం, వచ్చేసింది. నేనైతే ముఖ్యంగా వెయిట్ చేసి దేని గురించి అంటే ఈ హాట్, ఈ చాక్లెట్స్ అండ్ ఈ చాక్లెట్స్ గురించి కూడా.